ఓం శ్రీ సాయిరామ్. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవౌతోదైషవే నమః. యాతాయిషం శివతమా శివం బభూవతే ధనుః శివాసరవ్యయాతవాతయానో రుద్రహృదయ శివేన వత్సాత్వా గిరిసాచ్చావదామసి యదానం సర్వమిజ్జదయక్షగం సర్వాభిషక్ అంగచ్చ సర్వాన్ సర్వయత్సర్వాచయాతు ధాన్యః. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. అయితే మనం కర్మ సన్యాస యోగం నిన్న 27, 28 చెప్పుకున్నాం. ఈరోజు 29వ శ్లోకం. సో ఆ భగవంతుని ఆశీస్సులతో ఈ కర్మ సన్యాస యోగం 29 శ్లోకాలు మనం చెప్పుకుంటూ దాన్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇది మనకు చాలా అదృష్టం. ఒక శుభ సమయం, ఒక శుభం గురించి మనకి ఒక కిరణాలు మన మీద పడినట్టు మనం ప్రత్యేకంగా ఊహించుకొనక తప్పదు. ఎందుకు అంటే ఈ కర్మ సన్యాస యోగం 29 శ్లోకాలు మనం విని దాని తాలూకా అర్థం తెలుసుకుంటూ ఆ భగవంతుని నామస్మరణలో, ఆ భగవంతుని తత్వజ్ఞానంలో మనం ఒక్కొక్కటి నమ్ముకుంటూ, ఒక్కొక్కటి నమరు వేసుకుంటూ, ఆ భగవంతుని చెప్పిన మాటలు ప్రతిదీ మనం వింటూ ఒక విధమైన జ్ఞానాన్ని సంపాదించుకునే యోగాన్ని మనం ప్రాప్తించుకున్నాము అంటే నిజంగా మనం చాలా ధన్యులం అనే చెప్పుకోవచ్చు. అది మనకిదొక అదృష్ట సూచకం. ఈ గీతా ప్రబోధం వినది కూడాను ఇది పూర్వజన్మ సుకృతం లేనిదే ఈ గీతను కూడా మనం వినడానికి అవ్వదు. అది ఎంతో అదృష్టాన్నిగా భావించుకుంటూ మనం దీన్ని నమరు వేసుకుందాం. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, దీన్ని ఎంతోమంది దూరంగా తోసిపుచ్చిన వాళ్ళు 100కి 90 మంది నాకు కనబడుతూనే ఉన్నారు. 90 కన్నా ఎక్కువ మందే ఉన్నారు. మహా అయితే 5 to 10% దీని గురించి కొద్దిగా తెలుసుకుందాము అన్న భ్రమలో పడిన వాళ్ళు ఉన్నారు, లేరని కాదు. అయితే ఎవరైతే దీనిలో పడ్డారో, దీని తాలూకా అమృతాన్ని తెలుసుకున్నారో, దీని తాలూకా తీపిదనాన్ని తెలుసుకున్నారో వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులనే చెప్పాలి. అది ఈ జన్మకి అదృష్టంగా భావించుకోకూడదు. అది జన్మజన్మల ఫలితం. నిజంగా దీని తాలూకా ఫలితం ఇప్పుడు మనకు దొరుకుతుంది, దొరకదు, అది వేరు. కానీ యూ విల్ గెట్ సంథింగ్. అంటే భగవంతుని తాలూకా శక్తి మీ మీద పడ్డాది. ఆ భగవంతుని తాలూకా కిరణాలు మీ మీద పడ్డాయి. సూర్యుని తాలూకా కిరణాలు ఈ ప్రపంచం అంతా ఎలా అయితే ఉద్భవిస్తూ ఉన్నాయో, ఎలా అయితే ప్రతి వస్తువును మనం చూడగలుగుతున్నామో, ఏ వస్తువు మీద అయితే ఆ కిరణాలు అంటే ఆ కిరణాలు పడుతూ ఉన్నాయో, ఆ వస్తువు తాలూకా ప్రభావం మనం చూడగలుగుతున్నామో, ఆ విధంగానే భగవంతుని తాలూకా జ్ఞానం యొక్క ఆ కిరణాలు మన మీద పడినట్టయితే మనకి ఒక శక్తి లాంటిది మనకి తప్పక కలుగుతుంది. అయితే యాక్చువల్లీ మనం ఈ కర్మ సన్యాస యోగం గురించే 29 శ్లోకాలు మనం చెప్పుకున్నాం. లాస్ట్ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పాడంటే 27, 28 మీరు ఏ విధంగానైనా భగవంతుని మీరు తలుచుకోవచ్చు. అంటే భగవంతుని ప్రాప్తి గురించి, భగవంతుని తాలూకా తత్వజ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి, భగవంతుని ఎలా పొందాలో ఆయన ఒక్కొక్క విషయం, ఒక్కొక్క స్టెప్పు ఎక్కించారు.
అయితే లాస్ట్‌లో ఎలా ఎక్కించారు అంటే, మీరు ఈ విధంగా ఉంటే బాగుంటుంది. మీకు నామస్మరణలో భగవంతుడు తప్పక మీకు ఒక జ్ఞానాన్ని కలుగుతాది. ఎందుకు అంటే భగవంతుడిని కలగడానికి మీకు ఆ భగవంతునితో సంయోగం కావాలి. అంటే ఆ భగవంతునితో మీకు కనెక్షన్ ఏర్పడాలి. ఎందుకు అంటే ఈ మనకు ఉండే ఆలోచనలు, మన తాలూకా ఈ తత్వాలు, ఇది కొన్ని థౌజండ్స్ ఆఫ్ థింకింగ్ మైండ్స్ ఎన్నో ఉంటాయి ఈ బుర్రలో. దాన్ని పారద్రోలాలంటే అది మానవ సహజం కాదు. అది మామూలుగాను అది దూరంగా పారేయలేము. దానికి చాలా సాధన కావాలి. ఎంతో సాధన ఉంటే కానీ దాని దగ్గరికి మనం వెళ్ళాం. మనకి మన తాలూకా తత్వం ఏంటంటే, ఎవరైతే దీని గురించి ఇదిగా చెప్తున్నారో వాళ్ళకి విమర్శించే తత్వం మనకి ఎక్కువ, విమర్శించే జ్ఞానం ఎక్కువ. మనం తెలుసుకోలేము, కానీ ఇతరులను విమర్శించే జ్ఞానం ఎక్కువ. అయితే ఇతరులను విమర్శించే ముందు మనం ఒక్కసారి అర్థం చేసుకుంటే మనకి ఎంతవరకు తెలుసు అన్న భావన మనం ఎప్పుడైతే భావించుకుంటామో ఈ విమర్శలకు కొద్దిగా దూరంగానే ఉంటాం. ఈ విమర్శలు దూరంగా ఉంటాం. ఎందుకు దూరంగా ఉంటాం కంటే, నిజంగా అది నీ మనసు నీకు చెప్తుంది, ఓకే నేను అది చెయ్యలేకపోయాను, నేను ఆ జ్ఞానాన్ని తెలుసుకోలేకపోయాను, నేను దాన్ని ఏమీ పట్టుకోలేకపోయాను, కానీ ఎదురుగా ఉన్న అతను ఆయన చక్కగా దాన్ని పట్టుకుంటూ దాన్ని ఒక జ్ఞాన మార్గంలో తీసుకెళ్తున్నాడు అంటే ఆయన మనకన్నా గొప్పవాడు కదా అన్న భావనతో ఆయనకి మనం తప్పక మనం మర్యాద ఇచ్చే కార్యక్రమాన్ని మనం తప్పక చేస్తాం. అయితే ఇక్కడ మర్యాద గురించి కాదు, జ్ఞానం గురించి చెప్తున్నాడు. ఇదేంటి? కర్మ సన్యాస యోగం. ఏంటి? వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ కర్మ సన్యాస యోగం? దాన్ని మనం ముందు తెలుసుకో. కర్మ అన్నది ఏంటి? నీవు కర్మ చేయకుండా ఏమీ చెయ్యలేవు. ప్రతి ఒక్కడూ కర్మ చేయక తప్పదు. కర్మ అంటే పని. జస్ట్ భోజనం చేయడం కర్మే, ఊపిరి తీసుకోవడం కర్మే, చూడడం కర్మే, వినడం కర్మే, ఎక్కడికైనా వెళ్ళడం కర్మే, ఏ పని చేసినా కర్మే, ఏది చేసినా కర్మే. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ కర్మాస్. సో వితౌట్ కర్మ ది మ్యాన్ కెనాట్ లైవ్. ఎందుకు అంటే వాడు పొట్ట గురించి ఏ పనైనా మరి చేస్తూనే ఉంటాడు. ఏదో కష్టపడతాడు, కష్టపడి ఆ పొట్టను పోషించుకుంటాడు. పొట్టను పోషించుకోకపోతే శరీరం పడక తప్పదు, శరీరం పడిపోతుంది. శరీరం పడిపోతే మరి ఇంకేం లేదు. అందు గురించి మన పొట్ట పోషణకి మనం కంపల్సరీ ఏదో ఒక కర్మ చెయ్యక తప్పదు. అయితే ఇది కర్మ. కర్మ అన్నది కంపల్సరీ చెయ్యాలి. అంటే ఎలాంటి కర్మ చెయ్యాలి అది మీరు తెలుసుకోవాలి. ఎలాంటి కర్మ చెయ్యాలి, ఎలాంటి కర్మ అంటే ఎలాంటి పనులు మనం చేస్తాం. పని చేసే ముందు ఆలోచించుకోవాలి. ఏంటి ఆ పని చేస్తున్నాం, అది ఏంటి, మంచిదా చెడ్డదా అని ఆలోచించుకుంటూ మనం వెళ్ళాలి. అయితే ఆ పని ఎలాంటిది, ఆ కర్మ తాలూకా ఫలితాన్ని మనం అనుభవించాలా. ఏదైనా కర్మ చేశాము అంటే దాని ఫలితం కంపల్సరీ ఉంటుంది, ఏదో ఒక ఫలితం కంపల్సరీ ఉంటుంది. ఆ ఫలితాన్ని మాత్రం మనం ఆలోచించుకోకూడదు. ఆ ఫలితం మనకు అవసరం లేదు. ఆ ఫలితం భగవంతుడినే పెట్టాలి, ఆ భగవంతుడికే ఇవ్వాలి. కర్మ అన్నది సత్కర్మ అన్నది ఏంటి? ఈ కర్మలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ కర్మల గురించి చూస్తే మనం ఈ శ్లోకంలోకి వెళ్ళాం. నీకు ఇంతకుముందు ఆ కర్మల గురించి ఎన్నో చెప్పాను. ఏంటి ఈ కర్మలు అన్నది? ముందు సత్కర్మ అంటే మంచి కర్మలు చెయ్యి. ఎలాంటి కర్మ చేస్తావు అంటే ఏంటి? శాస్త్రయుక్తంగా ఉన్న కర్మలు నువ్వు చేయగాలి. శాస్త్రంలో ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి నీ కర్మలు నువ్వు చేస్తూ ఉండు. ఉదయం నుంచి సాయంత్రం వరకు శాస్త్రయుక్తంగా ఉన్న కర్మలు చేసి ఆ కర్మల తాలూకా ఫలితం నువ్వు ఆశించకూడదు. దట్ ఈజ్ కర్మ. సన్యాస యోగం అంటే సన్యాసం. ఆ కర్మలు నువ్వు ఏదైతే చేస్తున్నావో దాన్ని విడిచిపెట్టాలి. ఆ ఫలితాలను ఆశించకూడదు. ఫలితాలని ఆశించినట్టయితే నువ్వు ఆ కర్మ తాలూకా ఫలితం మనకు ఉండదు. ఏదైతే నువ్వు కర్మ చేస్తున్నావో దాన్ని ఆశించకూడదు. ఆశించకుండా
నేను ఫలానా వాడికి నేను సహాయం చేస్తున్నాను అనేసి నువ్వు మామూలుగా నువ్వు సహాయం చేయి. అంతేగాని నేను ఇతనికి సహాయం చేసాను, రేపు నాకు ఇంకోటి సహాయం చేస్తాడు, లేకపోతే నాకు భగవంతుడు సహాయం చేస్తాడు అన్న భావనతో నువ్వు సహాయం చేసినట్టయితే ఆ సహాయం కాదు. ఓకే, నీ మనసులో ఏర్పడ్డది, నువ్వు అతనికి సహాయం చేసావు, అతనికేమో హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేసావు, అతను ఏదో చేసావు, దట్ మచ్. కానీ దాని తాలూకా ఫలితం నువ్వు ఆశించకూడదు. దాని ఫలితం ఎప్పటికైనా మీకు దొరుకుతుంది. అది భగవంతుని ఇష్టం. భగవంతుడు ఎప్పుడు ఇవ్వాలి ఆయనకి తెలుసు. అందు గురించి అది భగవంతుని మీద విడిచిపెట్టినట్టయితే మీకు చాలా బాగుంటుంది. దీన్నే కర్మ సన్యాస యోగం అంటే. దాన్ని విడిచిపెట్టాలి. ఏదైతే కర్మ చేస్తున్నావో ఆ కర్మని నువ్వు విడిచిపెట్టాలి. సన్యాసం, దట్ ఈజ్ కాల్డ్ కర్మ సన్యాస యాగం. ఈ కర్మ సన్యాస యాగంలో 29 శ్లోకాలు చెప్పాడు. 29 శ్లోకాలను 29 శ్లోకాలు ఒక ముత్యాలు. ఇవేంటంటే అవి చాలా విలువైనవి. ఇది మీ భవిష్యత్తుకు చాలా పనిచేస్తాయి. అందు గురించి 29 శ్లోకాలు తప్పక మీరు చదవాలి. దాని తాలూకా అర్థం తెలుసుకోవాలి. ఓకే, నేను ఇప్పుడు 29వ శ్లోకం చెప్తున్నాను. 29వ శ్లోకం అది చాలా సింపుల్గా నేను ముగిస్తున్నాను, ఎందుకంటే మనకు టైం తక్కువ. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం. చూడండి, భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం. నేను ఏదైతే శ్లోకం చెప్తున్నానో ఆ శ్లోకం చక్కగా మీరు పట్టుకోవాలి. అది కర్మ సన్యాస యోగం అంటే 5వ అధ్యాయంలో 29వ శ్లోకం మీరు తెరిచి నేను చెప్తున్నప్పుడు మీరు ఒకసారి చేసినట్టయితే మీకు తప్పక అది చక్కగా అర్థం అవుతుంది. భోక్తారం యజ్ఞ తపసాం అంటున్నాడు. తర్వాత సర్వలోక మహేశ్వరం, అది ఫస్ట్ వర్డ్. ది సెకండ్ వర్డ్ ఏంటంటున్నాడు? సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి ఉచ్యతి. శాంతి ఉచ్యతి అంటే శాంతిని నువ్వు పొందగలవు. ఏకంగా శాంతి గురించి ఆయన చెప్తున్నాడు. మనం చేయవలసినవి ఏంటి? ఎందుకు ఈ లైఫ్? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఊరికా కష్టపడుతూ ఇది కావాలి అది కావాలి, దాని గురించి పరిగెట్టి దీని గురించి పరిగెట్టి ఏదో ఈ శరీర సుఖం పడిపోతుంది, ఏదో చేసేస్తున్నాము అన్న భావనతో ఊరికన్ను మనం చింతపడుతున్నాం. దేని గురించి అంటే వీ వాంట్ వన్ సాటిస్ఫాక్షన్. సో ఏది చేసినా సాటిస్ఫాక్షన్ అవుతుంది అన్నది ఉన్నదా, సంతృప్తి అన్నది మనకి ఎప్పుడూ కలగదు. ఆ సంతృప్తి కలగాలి అంటే ఓన్లీ శాంతి అంటే యూ షుడ్ హ్యావ్ ఎ పీస్ ఆఫ్ మైండ్. ఎలాగ నీకు ఆ పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది అంటే ఓన్లీ ఆ భగవంతుడి తాలూకా జ్ఞానం వల్లనే నీకు దొరుకుతుంది, ఇంకో దాంట్లో మీకు దొరకదు. ఇక్కడ ఏంటంటున్నాడు లాస్ట్లో జ్ఞాత్వా మాం శాంతి ముచ్యతి. జ్ఞానం, ఆ జ్ఞానం నువ్వు కలిగినట్టయితే నువ్వు ఏంటంటున్నాడు? శాంతి ముచ్యతి, శాంతి నీకు దొరుకుతుంది అనేసి ఇందులో చెప్తున్నాడు. భోక్తారాం యజ్ఞ తపసాం అంటున్నాడు. ఏంటి భోక్తారాం యజ్ఞ తపసాం? యజ్ఞ తపసాం అన్నాడు. యజ్ఞం చేసినట్టయినా తపస్సు చేసినట్టయినా ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నారు? మీకోసమా? మీ మంచి కోసమా? యజ్ఞం చేస్తున్నావు, వాట్ యు వాంట్? అంతా శాంతించాలి. ఆ భగవంతుడి గురించే నువ్వు ఆ యజ్ఞం చేస్తున్నావు, తపస్సు చేస్తున్నావు. ఎవరి గురించి? భగవంతుడిని కోరుకుంటున్నావు అంటే ఆ భగవంతుడి గురించే. అందుకే ఇక్కడ ఏంటంటున్నాడు? యజ్ఞ తపసాం భోక్తారం. దాని గురించి నువ్వు చేస్తున్నావు. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. ఎవరి కోసం నువ్వు చేస్తున్నావు? సర్వలోక మహేశ్వరం, ఈ మొత్తం ప్రపంచాన్నంతను సృష్టించినవాడు, లయం చేసినవాడు ఎవరు? ఆ పరమేశ్వరుడే. అది తెలుసుకొనే చేస్తున్నాం. దీన్ని సృష్టించి లయం చేసినవాడు ఆయనే కనుక
ఆయనలోనే కలుపుకుంటున్నాడు కనుక ఆయన్ని మనం ధ్యానించుకుంటున్నాము. ఎవ్వని చేజనించు జగమవ్వడ లోపల నుండి ఇనమై ఎవ్వని ఎందుడెందు పరమేశ్వరుడు ఎవ్వడు వాణినాత్మవో ఈశ్వరుడే శరణంబ వేదన్ అనేసి అక్కడ చెప్పారే. ఎవరు ఆ ఈశ్వరుడు మనకు కావాలి. అతను ఎలాంటి వాడు? ఈ జగత్తునంతను పాలించినవాడు. అలాంటి ఈశ్వరుడు, అలాంటి శక్తివంతమైన వాడు. అందుకే ఇక్కడ ఏంటంటే సర్వలోక మహేశ్వరం. ఈ ఈ మహేశ్వరుడు ఎవరనుకుంటున్నావు? సర్వలోకానికి చెందినవాడు. ఆయనే జన్మనిచ్చినవాడు, ఆయనే లయం చేసినవాడు, మొత్తం ఈ ప్రపంచాలన్నీ చూసినవాడు ఆయనే. ఆయనకి మనం పాద నమస్కారం చేద్దాము. సర్వలోక మహేశ్వరం. ఆ తర్వాత ఏదన్నాడు? సుహృదం సర్వభూతానాం. సర్వభూతానం, సర్వభూతానం అంటే అన్ని భూతాలకి, అన్ని ప్రాణాలకి అధిపతి ఎవడు? ఆయనే. మొత్తం భూతాలంటే ప్రాణులు. ఏంటి? కొన్ని కోట్ల ప్రాణాలు ఉన్నాయి. కొన్ని కోట్లు. మనిషి లోకం ఉన్నది, పక్షి లోకం ఉంది, జంతులోకం ఉన్నాయి. ఎన్నో కంటికి కనిపించినవి ఎన్నో ఉన్నాయి. కొన్ని కోట్లు 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 కోట్లు. వీటిలన్నిటికీ ఏదైతే ప్రాణి తన శరీరాన్ని నడిపిస్తుందో అవన్నీ శక్తివంతంగా నడుస్తున్నాయి. అవి ఎలా నడుస్తున్నాయి? అదంతా భగవంతుని తాలూకా శక్తే. అవి ఎలా జీవిస్తున్నాయి అంటే భగవంతుని తాలూకా శక్తే. మనం ఎలా జీవిస్తున్నామంటే బస్ ఆయనే. కానీ మనకి ఎందుకు అధిక తెలివితే అట్లా ఇచ్చాడు కనుక ఆయన్ని మనం విడిచిపెట్టేస్తున్నాం. నేనే గొప్పవాడిని ఆయన ఎవరు అంటున్నాం. నో 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 నో. ఆయన తప్పక మనం ప్రతి క్షణం, ప్రతి సెకండ్ అడుగు తీసి అడిగేసామంటే ఆయన తాలూకా శక్తే. అందు గురించి ప్రతి క్షణం మనం ఆయన గురించే మనం ఆలోచించాలి, కానీ ఇంకొకరి గురించి మనం ఆలోచించకూడదు. సహృదం అంటే ఎవరు? సహృదం సర్వభూతానాం అంటున్నాడు. మళ్ళీ అన్ని ప్రాణులకు ఆయనే సహృదం అంటే ఆయనే స్నేహితుడు, ఆయనే తల్లి, ఆయనే తండ్రి, అంతను ఆయనే. లాస్ట్గా ఆయన కృష్ణుడు అర్జునుడితో చెప్పిన మాటలు ఇవి. అంతను ఆయనే అంటున్నాడు. సర్వభూతాల జ్ఞాత్మాం శాంతి మృత్యతే. ఆయన గురించి జ్ఞానాన్ని నువ్వు తెలుసుకున్నట్టయితే శాంతి మృత్యతే, శాంతిని పొందగలవు అన్న భావనతో ఈ శ్లోకాన్ని మనకి ఆ భగవంతుడు చాలా చక్కగా భోక్తానాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్మాం శాంతి ఉచ్యతే అంటున్నాడు. అంటే ఈ భగవంతుడు ఏంటి? యజ్ఞాలకి తపస్సులకి ఏంటి? భోక్త. ఆయనే అధిపతి. హీఈస్ హెడ్. సమస్త లోకాలకి లోకేశ్వరుడికి అధిపతి ఎవరు? సమస్త లోకాలకి అధిపతి కూడా ఆయనే. ఆ తర్వాత సమస్త ప్రాణులకి ఆత్మీయుడెవడు? ఆయనే. ఆయనే బ్రహ్మస్వరూపుడు. ఈ భగవతత్వంను ఎరిగిన ఎవరైతే భగవతత్వంతో ఎవరైతే ఎరిగి ఉంటారో, ఎరిగి ఉంటారు, ఎవరైతే జ్ఞానం కలిగిన వాళ్ళే తెలుసుకోగలరు. ఎవరైతే తెలుసుకోగలరో వాళ్ళే జ్ఞానులు. ఆ భగవంతుని శక్తిని తెలుసుకున్న వాళ్ళు, ఆ జ్ఞానులు ఎవరైతే ఆ జ్ఞానానికి చేరుకుంటారో వాళ్ళు శాంతి స్వభావులై ఉంటారు అన్న భావనతో ఎంత చక్కగా పరమేశ్వరుడు ఆయన మనకి ఈ శ్లోకాన్ని అందించిన ఆ సర్వమయుడైన సర్వశక్తిమంతుడైన ఆయనకి మనం ఎల్లవేళలా కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన పాద నమస్కారాలు చేస్తూ ఆయన దగ్గర మన పాదాలను పెట్టుకుంటూ మనకి జ్ఞానాన్ని కలిగించి ఒక శాంతి స్వభావాన్ని కలిగించమని మనం ఎప్పుడూ వేడుకుందాం. ఈ రోజుతో అంటే కర్మ సన్యాస యోగం మనం కంప్లీట్ చేసాం. రేపు ఒకరోజు
మొత్తం 29 శ్లోకాల్లో భగవంతుడు ఏటి చెప్పాడు అన్నది నేను ఒకసారి చెప్పిస్తాను. శ్లోకం అర్థం మొత్తం 29 ఈ ఈ ఒక్క 20-30 నిమిషాల లోపలే నేను కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. సాయిరామ్.